కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడ్డది. నిన్ననే మాజీ పైసల మంత్రి రాజేంద్రన్న సుతాం విచారణకు హాజరు పడ్డాడు. ఇక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, అప్పటి నీళ్ల శాఖ మంత్రి హరీష్ రావు సారు మాత్రమే విచారణకు మిగిలినరు. గందుకే గియాల కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను చెప్పిండ్రు. మరి దాని మీద మనం కూడా నజరేయాలి కదా, మరి ఎందుకెందుకు ఆలస్యం నాడుండ్రి. రాజకీయం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేతిపాటి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ అన్న గరమైంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాల పేరు మీద ఇలా తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ అన్న మేడిగడ్డ బ్యారేజ్ లా 2 పిల్లర్లు గుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలినట్టు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యిండు. అసలుకు తుమ్మిడిహట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, అప్పటి పరిస్థితులు ఏందనేది మొత్తం పూసగుచ్చినట్టు వివరించిండు. కేంద్రంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్లలో కూడా అనుమతులు పొందలేకపోయింది. 2007లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఖర్చు 17,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇక ప్రాజెక్టు షాల్ చేయకముందే 2011 నాటికి అంచనా వ్యయాన్ని 40,000 కోట్లకు పెంచిండ్రు. అయినా అప్పుడు 11 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉండేటట్టు డిజైన్ చేసిర్రు. కానీ కేసీఆర్ మాత్రం ముందు చూపుతోని ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టుతోని 141 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేటట్టు 16 రిజర్వాయర్లు కట్టిండు. ఇన్ని రిజర్వాయర్లు 50 టీఎంసీల మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు పెరిగినాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని చెప్పుకొచ్చిండు. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అట్లా ఏ ప్రాజెక్టు ఖర్చు ఎంతెంత పెరిగిందో చెప్పిన హరీష్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మాత్రమే 2 రెట్లు కూడా పెరగలేదన్నాడు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యిండు. అట్లనే ప్రాజెక్టు నాణ్యత గురించి గిట్లా మాట్లాడిండు. 7th బ్లాక్ ను తీసి మళ్లీ కట్టడం ద్వారా బ్యారేజ్ ను ఆపరేషన్ లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు కాళేశ్వరమే కుప్పగూలింది, మొత్తానికే పోయింది అంటున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు, డిజైన్లో లోపం ఉందని కూడా పదే మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 ఇయర్స్లో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. చిన్నపాటి భూకంపం వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడ్డది. కాబట్టి ఆ ప్రాజెక్టు డిజైనింగ్ లో నాణ్యతలో ఎటువంటి లోపం లేదని చెప్పుకొచ్చిండు. ఇక ఒక్క నోటీస్ ఇయ్యంగానే ఆగమాగం అవుతున్నారని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్లా అన్నాడు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నా చెప్పింది నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ బరాబర్ విచారణ పోతాం, కాంగ్రెస్ పార్టీ ఎత్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడతాం అన్నాడు. చూడాలా మరి మాజీ మంత్రి హరీష్ అన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ విచారణ పోయి ఏం చెప్తారో, ఆ కమిషన్ ఆఖరుకు ఏం రిపోర్ట్ ఇస్తుందో.